హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న నైట్ వెనక కూర్చున్న ఇద్దరు పడుకున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి వ్యూ పాయింట్ చూడడానికి పోదాం అనేసి అన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీరే చూడండి. 7 అవుతుంది టైము. కార్లో ఇట్లా పడుకుంటున్నారు. లే నైట్ ఏమన్నారా మీరు? మరి సెల్ కమ్మరా ఓకే. ఎందుకు వచ్చినారు మరి నువ్వు? ఈ పొడిగల పోయినట్టు ఇంటికి పోతావురా, గంట సేపట్లో పోతావురా. నేను కథం పొంద పెంచిపోతట్టు ఎవరు కానీ లేదురా, మనం ఏడునో దేశం కానీ దేశం తీసుకొచ్చి ఊరు దేశం రాత్రి నుంచి నేను బయట నాకు గుర్తే లేదు. ఎక్కడ కొట్టిండే కథ అసలు నాకే ఆయపాయ అవుతుందని చూసుకోయా. వీళ్ళు తిరిగేట నాయ ఇక్కడ ఎక్కడ మొత్తం ఊరు ఈ పాటికల్లో బ్రిడ్జ్ మీద వెయిట్ చేసే పాటి టిఫిన్ చేసి ఇంటికి పోతుంది. అయితే నేను చక్కగా వీళ్ళకెళ్ళే ఊరు ఒకటి చాలు, ఊరు తిరుమలకి వాస్తవానికి నేను లేవరా ఈ టైంకు ఎందుకు లేస్తావు నాకు అర్థం కావట్లే, కానీ లేచినావు బాగా లేచావు నువ్వు. ఇష్టపోతారని ఇప్పుడు చాలా A few moments later. What? Okay. నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేసినావు అనుకో షోల్ బియ్యం అంటే చెప్తున్నా. నాకు నిద్ర వస్తుంది అననే పంజరా ఉండాలి కదా. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకోసారి పీకినమాట నీ తలకాయ లేపుకొని పోతా, నీ తలకాయ లేపుకొని. మేడిపల్లి నుండి స్టార్ట్ అయ్యి గట్కేసర్లో అవుటర్ ఎక్కి మళ్ళీ షామీర్పేట అవుటర్లో ఎగ్జిట్ అయితే, ఎగ్జిట్ కాగానే రైట్కి మీకు ఒక రూట్ ఉంటుంది, ORR 70 అనేసి. షామీర్పేట ఎగ్జిట్ అవ్వగానే రూట్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మీకు అండర్ ద మూన్ అనే ప్లేస్ వస్తుంది. షామీర్పేట ఎగ్జిట్ తీసుకోగానే శ్రీ కట్టమైసమ్మ దేవాలయం అనేసి మీకు కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి ఒక 500 మీటర్స్ పోతే మీకు అండర్ ద మూన్ అనే ప్లేస్ వస్తుంది. ఈ కమాన్ గుర్తుపెట్టుకోండి. రోడ్డు మాత్రం నెరి దారుణంగా ఉంది ఫ్రెండ్స్. అందరు అక్కడి నుంచే వస్తున్నారు, విజిటర్స్ చాలానే ఉన్నారు ఈ ప్లేస్ కి. రోడ్డు కార్ వెళ్లే పరిస్థితులు అయితే లేదు, బైక్ ప్రిఫర్ చేస్తే బెటర్ మేబీ. నేను పొద్దు నుంచి ఏం తినలేదు, కడుపులో పిస్తుంది ఈ గుంత. మావాడేమో ఒకడు ఆకలి పరుడు, ఒకడు ఊరు పరుడు, ఒకరికి ఆకలి ఒకరికి కూరు. కడుపులో పిస్తుంది నాయన. గింత లోపల ఈ వ్యూ పాయింట్లు చెరువులు అని ఓడి చూసి ఓడి కనిపెట్టి ఓడి పెట్టిండ్రు ఆయన. చెనాలంజ ఓడు ఇక్కడ చాలా లెక్క లంజ ఓడక చాలా చూసి దాచుకుంటానికి వచ్చి అప్పుడు ఇక్కడ బ్రిటిష్ కాలంలో వచ్చారు ఏంది ఇక్కడ. ఇదే అండర్ ద మూన్ ప్లేస్. ఇంకా మనం అక్కడికి వెళ్తే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఆ చెట్ల మధ్యలో. కాకపోతే మేము కొంచెం లేట్ వచ్చాము. మీరు ఎర్లీ మార్నింగ్ 6 to 7, 8 లోపు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి సన్ గిట్ల కొద్దిగా ఎక్కువ అయింది. ఆ చెట్లకి ఆ మధ్యలోకి వెళ్ళాలంటే ఇక్కడ రూట్ లేదు, బైక్స్ ప్రిఫర్ చేయండి. మీరు కార్ మీద వస్తే మధ్యలో రోడ్ బాగాలేదు కార్ మీద వెళ్ళడానికి. ఒక 1 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది. మీరు బైక్ ప్రిఫర్ చేస్తే స్ట్రైట్ గా అక్కడికి వెళ్తారు, ఆ చెట్ల మధ్యలోకి వెళ్తారు. ఒకవేళ కార్ వేసుకొని వస్తే మాత్రం ఈ ప్లేస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్స్ ఇక్కడ వెళ్ళే పరిస్థితి అయితే అసలే లేదు. మా కార్ అల్లకెళ్ళి వెళ్తా కష్టంగా ఉన్నది. అయితే కాకుండా అర్థం కానీ కార్లకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్క ప్లేస్ లో కొంచెం జాగ్రత్తగా వస్తే బయటకు వెళ్ళొచ్చు. మా దాంట్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, వీడియో 120-150 కిలో, అందుకే మనం దింపేసినాం. కొంచెం కార్ పైకి లేస్తుంది కాబట్టి.
సత్తారు రైలుకి వచ్చి ఏమో కారు వీడు కార్లో లేదు కాబట్టి కార్ ఎక్కింది, లేకపోతే కార్ అసలే ఎక్కపోతుండే. మీరు అందులో నుంచి కార్ బయటకు వచ్చిందంటే విత్ ఇన్ 1 minute లోపు మీరు రీచ్ అయిపోతారు ఈ వ్యూ పాయింట్ దగ్గరికి. మీరు దీని లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది చెట్ల మధ్యలో. ఈ లెఫ్ట్ లోపలికి వచ్చిరంటే మీకు స్ట్రైట్ ఒకటే రూటు, మీకు వ్యూ పాయింట్ దొరికిపోతుంది సీ నుండి. ప్రజెంట్ మేమైతే అండర్ ద మూన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ సీనరీ, వీడియోస్కి, ఫొటోస్కి ఒక వీకెండ్ ట్రిప్ లాగా సండే సాటర్డే ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి మంచిగా చిల్గొట్టనీకైతే రావచ్చు. వ్యూ ఇట్లా చాలా బాగుంది. ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ రావడానికి ప్రిఫర్ చేయండి. ప్లస్ రోడ్స్ ఇట్లా కొంచెము కార్ ఫ్రెండ్లీ అయితే లేవు, బైక్స్ ప్రిఫర్ చేస్తేనే చాలా బెటరు. బైక్స్ అయితేనే మీరు సేఫ్గా రీచ్ అవ్వగలుగుతారు. కార్ అది కొంచెం అన్నా సిగ్గున్నదిరా, పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ రారా వ్యూ పాయింట్ చూడొచ్చు రా అన్న. నాకు నిద్ర వస్తుంది, నాకు చేతన అయితే లేదు, చలి పెడుతుంది. వ్యూ పాయింట్ అంతా పోయినాక వచ్చాము. మనం అండర్ ద మూన్ లా ఎర్లీ మార్నింగ్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మీరు టైం చూసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ అనేది 7 to 8 మధ్య, 6 నుంచి 8 మధ్యలోనే చాలా బాగా వ్యూ పాయింట్ వస్తుంది. నెమళ్ళు కానీ ఇక్కడ ఉండే కొంచెం నేచర్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కొంచెం 8 తర్వాత వచ్చారనుకో మీకు అంత ఫీల్ రాదు. ఇక్కడ నైట్ స్టే చేయాలన్నా ఇట్లా కొంచెం ఎర్లీగానే రావాలి. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒక 1 day 2 days ట్రిప్ అయితే ఇది చాలా, ఫ్యామిలీతోనైనా సరే చాలా బెస్ట్ ప్లేస్ ఇది మాత్రం. 1 day ట్రిప్ మీకు ఈ ప్లేస్ అనే కాదు, ఇక్కడికి ఈ చెట్ల మధ్యలోకి రాకముందుకే మీకు స్టార్టింగ్ లోనే అక్కడ మేము వీడియోలో చూపిస్తాము. ఆ స్టార్టింగ్ లోనే మీకు ఒక మంచి వ్యూ పాయింట్ దొరుకుతుంది, మంచి సీనరీ దొరుకుతుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా చేస్తున్నారు ఇక్కడ. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ రానికే ట్రై చేయండి. బైక్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి, కార్లు మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి. నేను 24 hours ఇదే పని.